హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది నత్తితో బాధపడుతూ ఉంటారు. అయితే చాలామంది కూడా మమ్మల్ని కాల్స్ చేసి, కామెంట్ చేసి కూడా అడుగుతుంటారు కామెంట్ ద్వారా, మాకు నత్తి తగ్గడం ఎలా అని. కొంతమంది 20-30 సంవత్సరాలు వచ్చినా కూడా నత్తి తట్టుకుంటూ రావడం, లేదా దీర్ఘంగా తీసుకుంటూ మాట్లాడడం, సో మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వారు జాబులు చేయాలన్నా కూడా కష్టమే, ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేయాలన్నా కష్టమే. సో ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, లేదంటే మ్యారేజ్ అప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ విషయం ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలకు కూడా నత్తి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను. ఈ చిట్కాను మీరు ఫాలో అయినట్లయితే కేవలం నెల నుంచి 2 నెలల్లోనే మీ నత్తి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ చిట్కా ఏంటి అని అంటే, చాలా సింపుల్ చిట్కా. మీరు చూసినది సరస్వతి ఆకులు. సరస్వతి ఆకుల చూర్ణం కావాలి మనకు. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది, టెన్షన్ ఏమి ఉండదు. సో నేను చెప్పిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఆయుర్వేదిక్ షాపుల ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే సొంతగా ఇంటి వద్ద కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, సరస్వతి చూర్ణం అంటే కొంచెం మీకు కష్టమే, కాబట్టి ఇది బయట దొరుకుతుంది. దీంతోపాటు శొంఠి. సో శొంఠి చూర్ణం కూడా మనకు అవైలబుల్గా ఉంది. దాంతోపాటుగా పిప్పళ్ళు కూడా తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవచ్చు, లేదు అంటే దీని కూడా పిప్పలది కూడా అవైలబుల్గా ఉంది. దాంతోపాటుగా చివరిగా వచ్చేసి వసకొమ్ములు కూడా మనకు లభిస్తాయి, లేదంటే వసచూర్ణం కూడా లభిస్తుంది. ఈ 4 ఐటమ్ని సమభాగాలుగా తీసుకొని బాగా కలుపుకోండి. 4 మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నిటిని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఒక అర చెంచాడు మోతాదులో, స్టార్టింగ్ అర చెంచాడు, తర్వాత పెంచుకోవచ్చు. అర చెంచాడు మోతాదులో దీనికి కొద్దిగా తేనె కలుపుకొని చప్పరిస్తూ ఉండాలి. ఇలా కనుక మీరు రోజు చేస్తూ ఉంటే మీ నత్తి అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా చాలా స్పష్టమైన మాటలు ధారాళంగా మాట్లాడుకుంటూ కూడా వెళ్ళవచ్చు. మీరు చిన్నపిల్లలకు కూడా తక్కువ మోతాదులో దీన్ని తినిపించడం వల్ల చాలా త్వరగా నత్తి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఎవరైతే నత్తితో బాధపడుతూ ఉన్నారో ఈ చిట్కాని ఫాలో అవ్వండి. తప్పకుండా చక్కని మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.